నమస్తే అండి. మనందరికీ ఇష్టమైన గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా వచ్చేసిందండి. అయితే ఈసారి కొత్త కొత్త వెరైటీస్ ఏమున్నాయి, ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అలానే దాదాపుగా స్టాల్ నెంబర్స్ అన్నీ కవర్ చేస్తానండి. అలాగే స్టార్టింగ్ ప్రైస్, ఎండింగ్ ప్రైస్ కూడా తెలుసుకుందాము. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇది 5 డేస్ జరుగుతుందండి. జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు జరుగుతుంది. దీని టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు అండి. దీని లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో జరుగుతుందండి. పదండి కొత్త వెరైటీస్ ఏమున్నాయో చూద్దాం. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అండి పర్ పర్సన్కి. A45, 46, 47 స్టాల్లో ఉన్నానండి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఇది చూడండి. అలానే మనకి రోజ్ అండి, రోజ్లో క్రీపర్ ఉన్నాయి, లైట్ బేబీ పింక్ కలర్లో ఉన్నాయండి. అలానే ఇది ఒక డిఫరెంట్ మొక్క అండి. చూడండి ఇక్కడ ఫ్లవర్ చూడండి. అలానే మనకి బ్యాంబో వెరిగేటెడ్ కూడా వచ్చిందండి ఈసారి కలెక్షన్. లోటస్లో మాత్రం దాదాపుగా చాలా కలర్స్ ఉన్నాయండి. అలానే వాటర్ లిల్లీస్ కూడా చాలా ఉన్నాయి. ఇది పౌడర్ పఫ్ ప్లాంట్ అండి. మీకు నైట్ చూపించాను కదా అండి, మొత్తం బడ్స్తో ఉంది. ఇప్పుడు విచ్చుకుంది చూడండి. సీతమ్మ వారి కుచ్చులు అంటారు కదండి, అందులో మనకి ఒక 3 కలర్స్ ఉన్నాయి. అలానే అవి కూడా ఉన్నాయి చూడండి పక్కన. మంచి కలర్స్ ఉన్నాయండి. ఇవి మనకి సీజనల్గా వస్తూ ఉంటాయి. అలానే మనకి ఇక్కడ మంచి మొక్క అండి, సంపంగి మొక్క, డ్రాప్ వెరైటీ, చిన్న మొక్క అండి. దీనికి కూడా ఫ్లవరింగ్ వచ్చేసింది చూడండి. ఇది బోన్సాయి మొక్క అండి. చూడండి ఎంత బాగుందో అసలు. దీని ట్రంక్ కూడా డిఫరెంట్గా ఉందండి. దీని పేరు మాత్రం నాకు తెలియదు, మీకు తెలుసుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. ప్లాంట్ చూడండి ఎంత చిన్నగా ఉందో. దానికి కాయలు చూడండి ఎలా ఉన్నాయి. ఇది దానిమ్మ మొక్క అండి. ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. అసలు మొక్కే వంగిపోతుంది. డిఫరెంట్ కలెక్షన్ అండి ఈసారి. అలానే ఇక్కడ మనకి కొండ మామిడి అంటారు కదా, అవి కూడా ఉన్నాయండి. ఈ మొక్కలు వచ్చేసి గుడ్డు సంపెంగ అండి. చిన్న పాటలోనే మనకి కదంబం మొక్క చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. చాలా ఉన్నాయండి ఇక్కడ ప్లాంట్స్. అలానే మనకి వైజయంతి మాల అండి. ఈ ఎడినియం ఫ్లవర్ చూడండి చాలా డిఫరెంట్ కలర్ ఉందండి. అలానే దీని స్ట్రక్చర్ కూడా కొంచెం సాఫ్ట్గా ఇలా మక్మల్ క్లాత్ టైప్లో ఉంది. దేవగన్నేరు మొక్క అండి. ఇది క్రీమ్ అలానే పర్పుల్ క్రీమ్ అన్నీ మిక్స్ అయ్యి వచ్చింది. చాలా కలర్ బాగుందండి. కలర్ మాత్రం చాలా బాగుంది. అలానే ఇక్కడ ఏదో డిఫరెంట్గా కనిపిస్తుందండి. ఐ థింక్ పత్తి మందారం అనుకుంటాను. పత్తి మందారం ఇది కూడా మంచిగా ఉంది కలర్. 100 పెటల్స్ది తామరం పువ్వు అండి. చూడండి ఎలా ఉందో. కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్కి. ఎంత న్యాచురల్గా ఉందో చూడండి కలర్. C2930లో ఉన్నానండి. అమ్మాయి ఉంది. అసలు ఈసారి ఏమేమి వెరైటీస్ తీసుకొచ్చిందో ఒకసారి అడుగుదాం. ఏక్తా, తన పేరు ఆల్రెడీ మనకు నోటెడ్ అండి. ఏక్తా आपका स्टॉल में क्या क्या लेके आए ये बार? मेरे पास रोजे से ज्यादा नया इस बार हेलिकोनिया है। हेलिकोनिया है, पीछे का है देखो। हेलिकोनिया है। उसमें 3 कलर्स है अभी। 3 कलर्स. हाँ, ఎల్కోనియాలో 3 కలర్స్ ఉన్నాయంట అండి. రోజెస్ में कितने वेराइटीज है? रोजेस में अभी 70-80 वैरायटीज है। రోజెస్లో 70-80 వెరైటీస్ ఉన్నాయంట అండి. స్టార్టింగ్ ప్రైస్ క్యా హై? स्टार्टिंग प्राइस 100 to 700, 1500। 100 to 700 అలా ఉన్నాయంట అండి. और नया వెరైటీ క్యా హై? हाइड्रेंजिया, హైడ్రేంజియా में कितने कलर्स? उसमें 4 कलर्स है। హైడ్రేంజియాలో కూడా 4 కలర్స్ ఉన్నాయంట అండి. రోజ్మెరీ ప్లాంట్ చూడండి, అదొక పెద్ద చెట్టులా కనిపిస్తుంది నాకు. ఏక్ బార్ నికాలో. ఇది ఇంకా చిన్నగా ఉందండి, ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి మొక్కలు. ఒక్కసారి మీరు ఈ మొక్క తీసుకెళ్లారంటే అసలు ఎప్పటికీ ఉంటుందండి. ఏ కిतना है ప్రైస్? ये खाली 200। 200 ఓన్లీ 200 అంట అండి. और నెక్స్ట్ बताइए. उसके बाद ये जाम गुआवा జామ మొక్కలు కూడా ఉన్నాయండి. ग्राफ्टेड है। గ్రాఫ్టెడ్ వెరైటీ ఉంది. అలానే అంజీర్ కూడా ఉంది. अंजीर भी है। ఏ అనార్ కోన్ సా వెరైటీ? అంజీర్కి కాయలు కూడా ఉన్నాయండి. ఈసారి మనకి క్రీపర్స్ లో కూడా చాలా వెరైటీస్ వచ్చాయంట అండి. ఇది సన్నజాజి. और इसमें क्या है क्रीपर में? इसमें ये मधुमालती है। మధుమాల కొంచెం వర్షానికి ఇలా అనిపిస్తున్నాయండి, కాకపోతే మొక్కలు మాత్రం బాగానే ఉన్నాయి. यहाँ पे गार्लिक గార్లిక్ వైన్ అండి ఇది. ये వైన్ ही है ना, क्रीपर ही है ना? हाँ क्रीपर ही है। क्रीपर అండి. नींबू ये भी है। ఆల్మండా आलमंडा ఆల్మండా అండి. इसमें कितने कलर्स है? एक ही कलर है। ఒకటే కలర్ ఉందంట కానీ మొక్క మాత్రం చాలా బాగుందండి. नींबू లెమన్ कौन सा लेमन है ये? ये अपना कागजी नींबू है। పేపర్ లెమన్ అండి. కాగితం నీమ్ అంటే ఏం లేదు, పేపర్ లెమన్. చూడండి ఇవి కూడా మొక్కలు ఇక్కడ ఉన్నాయి. అలానే మనకి పారిజాత మొక్క కూడా ఉంది. संपेंगा సంపెంగ మొక్కలు అండి. వావ్, అన్నిటికీ ఫ్లవరింగ్ ఉందండి. स्मेल आ रहा है। స్మెల్ చూడండి ఇక్కడ వరకు వస్తుంది. నేను ఫీల్ చేస్తున్నాను. జస్ట్ కదిలిస్తేనే మంచి స్మెల్ వస్తుందండి. నందివర్ధనము, చక్రం పువ్వులు అంటారు. దీనిలో సింగిల్ పెటల్ కూడా ఉంది, డబల్ పెటల్ కూడా ఉందండి. వావ్ చూడండి, ये डबल पेट డబల్ పెటల్ ఉంది. అన్ని బడ్స్తో ఉన్నాయండి మొక్కలు మాత్రము.
ఇంకొకటి వచ్చేసి ये पैशन फ्लावर, ये भी ప్యాషన్ ఫ్లవర్, రాఖీ ఫ్లవర్. राखी फ्लावर. ఎంత इसमें 2 कलर है ఇందులో కూడా మనకి 2 కలర్స్ ఉన్నాయంట. यहाँ पे. పర్పుల్ ఒకటి, లైట్ పర్పుల్ ఒకటి, డార్క్ పర్పుల్ ఒకటి, 2 ఉన్నాయండి. సన్నజాజిలో కూడా మనకి చిన్న మొక్క ఉందండి. అలానే ఇదొక వెరైటీ ఉంది చూడండి, ఇది కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఇది కూడా క్రీపరే. क्रीपर है ये पूरा. ఇవన్నీ ये है नाइट क्वीन. నైట్ క్వీన్ అంట అండి ఇది. ఇక్కడ వచ్చేసి మనకి సెంటు మల్లె అంటారు కదా, అదండి ఇది. ఇది వచ్చేసి మధుకామిని అండి. దానిమ్మ మొక్కకు కూడా కంప్లీట్గా ఫ్లవరింగ్ ఉంది, బర్డ్స్ కూడా ఉన్నాయండి చూడండి. ఒక్క కొమ్మకి 4-5 బర్డ్స్ వచ్చాయి. B15-16లో ఉన్నానండి. ఇక్కడ చూడండి రోజెస్ ఎలా ఉన్నాయో, ఒక్కొక్క ఫ్లవర్ వచ్చేసి నా చెయ్యి అంత ఉన్నాయండి. అసలు ఎన్ని ఉన్నాయో చూడండి. అసలు కలర్స్ మాత్రం చాలా ఉన్నాయండి. సీజన్ రాకముందే మనకు చూడండి చామంతులు ఎలా ఉన్నాయో, ఒక 4-5 కలర్స్ ఉన్నాయి కానీ నిండుగా ఫ్లవర్స్ ఉన్నాయి. అలానే మొగ్గలు ఉన్నాయండి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 100 నుంచి అలానే మనకి 1 lakh వరకు కూడా ఉన్నాయండి. అది వచ్చేసి బోన్సాయి మొక్కలండి. అవి హై ప్రైజెస్ ఉన్నాయి. ఇవి మనకి రెగ్యులర్ ప్రైజెసే ఉన్నాయి. మీరు ఒక్కసారి స్టాల్ నెంబర్ వచ్చేసి C2526లో ఉన్నానండి. అయితే ఈ స్టాల్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో వారితోటే కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మన స్టాల్లో డిఫరెంట్ వెరైటీస్ ఏమేమి ఉన్నాయి మన ఫ్యామిలీ మెంబర్స్? ప్యూర్లీ ఏంటంటే ఇది 2 స్టాల్స్ కంబైన్ చేసి పెట్టాము. ఇది ఒక స్టాల్ మొత్తం ఆక్వా ప్లాంట్స్ రిలేటెడ్, లైక్ వాటర్ లిల్లీస్ ఉన్నాయి. వాటర్ లిల్లీస్ సింగిల్ పెటల్ వచ్చి ఒక 7 వెరైటీస్ ఉన్నాయి. అండ్ మల్టీ పెటల్లో ఒక 6 కలర్స్ ఉన్నాయి. అలాగే 1000 పెటల్స్ ఉన్నాయి. మన దగ్గర మైక్రో లోటస్ అనేది ఈసారి తీసుకొచ్చాము. అంటే చిన్నగా చిన్నగా మనం కప్ సైజ్ లో పెంచుతాం కదా, అవి ఒక 100 ప్లాంట్స్ దాకా స్టాక్ ఉంది. ఓకే. ఒక సగం అయిపోయినాయి, ఇంకా సగం ఉన్నాయి. ఫస్ట్ డేకే అది. ఫస్ట్ డేకే ఆల్రెడీ స్టాక్ అయిపోతుందండి. త్వరగా రండి, చూడండి. ఫస్ట్ రండి, చూడండి, నచ్చితే తీసుకెళ్ళండి. నేను చెప్పడం కాదు, మీరు వస్తే మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది. డిఫరెంట్ కలెక్షన్ కూడా మీరు తీసుకోవచ్చు. సార్ నెక్స్ట్ అలాగే మన దగ్గర క్యాలకేషియా వెరైటీస్ తీసుకొచ్చాం. ఒక 10 వెరైటీస్ ఉన్నాయి. అండ్ తాలి అనేది ఇస్ వాటర్ ప్లాంట్. అది కూడా చాలా యూనిక్ ఫ్లవర్స్ ఉంటాయి, చాలా లాంగ్ పెరుగుతుంది. అది 15 feet కూడా పెరుగుతుంది. అలాంటి వాటిలో ఒక 3 వేరియంట్స్ వచ్చినాయి. అట్లాగే మన దగ్గర లోటస్లో మల్టీ పెటల్స్ చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ చూసారంటే ఈ వెరైటీ 100 పెటల్స్ అంటారు కదా సార్, ఇది 100 పెటల్స్. అది వచ్చి 1000 పెటల్స్, బట్ ఫ్లవర్ ఉండదు దానికి. అంటే ఫ్లవర్ బాగా పెద్ద పాండ్లో పెడితేనే అది ఫ్లవర్ వస్తుంది అనమాట. సో మేమేంటంటే ఇక్కడ సేల్ కోసం అని చిన్న పార్ట్స్ గ్రో చేసి తీసుకొస్తాం. అక్కడ ఉన్న వాటిలో కూడా అవన్నీ వేరే వేరే. ఆ లాస్ట్ ర్యాక్ అంతా మైక్రో లోటస్లో. ఓకే సార్, నేను ఇక్కడ ఒక చిన్న మిమ్మల్ని ఆపేస్తున్నాను. ఇక్కడ చిన్న ఒక విషయం అడుగుతాను సార్. వాటర్ లో పెంచే మొక్కలకి తీసుకోవాల్సిన ఒక చిన్న కేర్, ఒక టిప్ చెప్పండి. ఇప్పుడు మేము పెంచిన మెథడ్కి అయితే మీరు ఇంకొక 2-3 months వరకు దానికి ఏం చేయవసరం లేదు. ఆ పాట్ని అలాగే తీసుకెళ్ళి మీరు ఇంట్లో ప్లేస్ చేసి వాటర్ యాడ్ చేసి సరిపోతుంది. ఒక మంచి వాటర్ ప్రస్తుతానికి యాడ్ చేసి సరిపోతుంది. ఉంటే కనుక ఎన్పీకే అవన్నీ ఒక 15-20 daysకి యాడ్ చేయండి. మా దగ్గర దీనికి సంబంధించిన ఒక గ్రో టాబ్లెట్స్ కూడా ఉంటాయి. అదేంటంటే ఫ్లవర్ని బూస్ట్ చేస్తుంది. మనము ఇంట్లో వర్మీ కంపోస్ట్ అవి ఇస్తే ఫ్లవర్ బూస్ట్ రాదు, ప్లాంట్ పెరుగుతుంది కానీ ఫ్లవర్ బూస్ట్ అవ్వదు. అదే మేము ఇచ్చిన దానికి అది పర్టికులర్లీ స్పెసిఫికలీ మేము డిజైన్ చేసింది అది. ఎందుకంటే మా ఫ్రెండ్ వచ్చేసి ఈజ్ అగ్రికల్చరిస్ట్ అండ్ ఈజ్ రీసెర్చర్. సో వాళ్ళు కాంపోనెంట్స్ అన్ని కలిపి దాన్ని డిజైన్ చేసింది, ఆ బూస్ట్ అవుతుంది. సో అవి వేస్తే అలాగే మన దగ్గర ఆల్గే మెడిసిన్స్ కూడా ఉంటాయి. అదేంటే పైన గ్రీన్ ఒక లేయర్ వస్తుంది మనకి. సో అది కంట్రోల్ అవుతుంది, దోమలు కంట్రోల్ అవుతాయి. అండ్ దాని లోపల వచ్చే నత్తలు ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి మనకి. సార్తో మాట్లాడుతూనే ఉన్నానండి, నా కళ్ళన్నీ అటు వెళ్ళిపోయాయి చూడండి. జనరల్ గా అవి పాట్లలో ఉంటాయి. అదేంటి సార్, మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది వచ్చి మేము న్యూగా ఒక కమర్షియల్ లెవెల్లో ఇన్వెంట్ చేసిన ఒక కొత్త సిస్టమ్ అండి. అంటే జనాలకు తెలుసు, బట్ కమర్షియల్ లెవెల్లో ఒక స్టాల్ పెట్టింది మాత్రం మేమేం చెప్తాము. ఇది కోకోడమా అనేసి ఒక జపనీస్ టెక్నిక్స్. కోకో అంటే మాస్, డమా అంటే బాల్. మాస్తో చేసే ఒక బాల్ అనమాట. మనం ఏ ప్లాంట్ అయినా అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. దాంట్లో కొన్ని ఇయర్స్ వరకు అవి సర్వైవ్ అయిపోతాయి. ఆ తర్వాత ఏదన్నా చేయాలి అంటే మనం పాటరీ పాట్ ఎలాగ చేస్తామో దాన్ని కూడా మళ్ళీ తీసి మాస్ని మళ్ళీ సాయిల్ యాడ్ చేసి మళ్ళీ మాస్ చేస్తాం. సో అదొక టెక్నిక్ అనమాట. దాంట్లో ఇన్ని మేము మా దగ్గర ఒక 1000 ప్లాంట్స్ వరకు ఉన్నాయి. 1000 ప్లాంట్స్ అంటే ఒక 150 వెరైటీస్ ఉన్నాయి. సో అవి ఇంకా అన్పాక్ అవుతూ ఉన్నాయి. కొన్ని మీకు విజిబిలిటీ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఒక 10 వెళ్ళిపోయినాయి పెద్దవి. చూడండి ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయండి నర్సరీ మేళాస్కి వస్తే. సరే ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైస్ ఏముంది, ఎండింగ్ ప్రైస్ ఏముంది? లోడ్ వాటర్ ప్లాంట్స్ వచ్చేసరికి మనకి 800-700 నుంచి స్టార్ట్ ఉన్నాయండి. అక్కడ నుంచి 3500 వరకు ఉంది. కొన్ని వెరైటీస్ ఒక 5000 ఉన్నాయి కానీ ఆల్రెడీ సోల్డ్ అవుట్. సో వీటిల్లో వచ్చేసి మనకి 150 నుంచి 25,000 వరకు.
డిఫరెంట్గా ఉన్నాయండి. మీరు ఒకసారి వస్తే ప్రైజెస్ కూడా తెలుస్తుంది. సార్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తే ఏమైనా డిస్కౌంట్ ఇవ్వగలుగుతారా? డెఫినెట్లీ అండి. సాధిక గారి పేరు చెప్తే చాలు, ఇంకేం సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. సాధిక గారి పేరు తెలిస్తే చాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎంత బాగుందో చూడండి అసలు మొక్క. లీవ్స్ ఫ్లవర్ లాగా ఉన్నాయండి. ఇది కూడా వాటర్ ప్లాంటే. నేను A40 స్టాల్లో ఉన్నానండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. మనం డ్రాగన్ ఫ్రూట్స్ పెద్ద పెద్ద మొక్కలు చూస్తాం కదండి, ఇది చిన్న మొక్క. ఇది మనం హ్యాంగింగ్స్లలో కూడా పెట్టొచ్చు అంటండి. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ సక్లెంట్స్ ఉంటాయండి. అలానే క్యాక్టస్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అలానే ఇక్కడ మనకి ఇది ఐవీ క్రీపర్ అండి. చూడండి హార్ట్ షేప్లో పెట్టేశారు. అసలు క్యాక్టస్కి మనకి సమ్మర్లోనే ఫ్లవరింగ్ వస్తుందని చెప్పాం కదండి, కాకపోతే ఇక్కడ చూడండి ఇప్పుడు కూడా ఫ్లవరింగ్ ఉంది. అలానే బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా హ్యాంగింగ్ క్రీపర్ అండి. అలానే బ్రుములైట్స్ కూడా ఉన్నాయి. కలర్స్ మాత్రం 3-4 కలర్స్ ఉన్నాయండి. ఇండోర్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. ఇంకొక మంచి విషయం ఏంటంటే నాకు ఇక్కడ ఈ స్టాల్లో ప్రతిసారి బాగా నచ్చేవి ఏంటంటే ఇవ్వండి, కర్రకే వాళ్ళు ఇలా మొక్కలు పెట్టేసి పెడతారు. జస్ట్ వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇది డిఫరెంట్ హ్యాంగింగ్ ప్లాంట్ అండి. చూడండి మనకి ఇవి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది హ్యాంగింగ్ వచ్చేసి. అలానే ఇది కూడా ఒక డిఫరెంట్ మెడిసినల్ ప్లాంట్ అని చెప్తూ ఉంటారు. ఇది బిగ్ లీఫ్ జేడ్ అండి. ఇది పెద్ద లీఫ్ ఉంటుంది. అలానే దీని స్టెమ్ కూడా చాలా లావుగా ఉంటుందండి. చిన్న చిన్న పార్ట్స్లలో కూడా కంప్లీట్ గా హ్యాంగింగ్స్ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఒక డిఫరెంట్ గా ఉంది చూడండి మొక్క. చూడండి డిఫరెంట్ గా ఉన్నాయి. అసలు లీఫ్ కే పల్స్ లాగా వచ్చేసి ఉందండి. ఇవి వచ్చేసి ఎజిలియాస్ అండి. ఒక 2-3 కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఈ 16 స్టాల్ లో ఉన్నానండి. ఇక్కడ కంప్లీట్ గా సాప్లింగ్స్ ఉన్నాయి. మనకి వెజిటేబుల్స్ అయితే మాత్రం 10 రూపీస్ అంట అండి. ఫ్లవర్స్ అయితే మాత్రం 20 రూపీస్లో ఉన్నాయి. ఇది అబ్రకదబ్రా అంట అండి. ఇది సెంటెడ్ రోజెస్ అంట. చూడండి ఎంత బాగున్నాయి అసలు. 2 కలర్స్ కాంబినేషన్ వచ్చేసి. మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉన్నాయండి. ఈ రోజ్ ప్లాంట్ వచ్చేసి మనకి 500 అంట అండి. చూడండి ఈ స్టాల్ వచ్చేసి A42లో ఉన్నానండి. ఓనర్ ఉన్నారు, స్టాల్ ఓనర్. ఇక్కడ ప్రైజెస్ ఏమున్నాయి అలానే వెరైటీస్ ఏమున్నాయి వారితో కనుక్కుందామండి. నమస్తే భయ్యాజీ. नमस्ते। अपने पास कौन से वेराइटीज है? स्टार्टिंग प्राइस क्या है? वेराइटीज़ तो मेरा पास बहुत सा है। जी हाँ? स्टार्टिंग प्राइस 100 से है। हाँ 100 से 5000 तक का है। ओके सब सामान जो 5000 का है वो बाहर से आया है ओके सामान। ये इंडिया का भी नहीं है थोड़ा सामान। और ये सकुलेंट वगैरह वो सस्ता है। సస్తా. వింటున్నారా అండి? ఇక్కడ మీకు చిన్నగా ఒకటి చెప్పేది ఏంటంటే వాళ్ళు బయట నుంచి వచ్చారు కాబట్టి హిందీలోనే మాట్లాడతారు. ఇక్కడ మనకి 100 నుంచి 5000 వరకు ఉన్నాయి. భయ్యాజీ अपना ఛానల్ का नाम कोई बोले तो कुछ कम करके दे सकते? कर दूंगा। తక్కువ చేసి ఇస్తారంట అండి. మన ఛానల్ పేరు చెప్పండి. थोड़ा डिस्काउंट कर दूंगा। కొంచెం డిస్కౌంట్ చేసి ఇస్తారంట. మరీ తగ్గించలేరండి. ఒకసారి చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి. సక్లెంట్స్లలో క్యాక్టస్లో అన్నీ కూడా ఉన్నాయి. అలానే ఇండోర్లో కూడా చాలా ఉన్నాయి. బ్రూములైట్స్ ఉన్నాయి. అలానే ఫన్ వెరైటీస్లో కూడా చాలా ఉన్నాయండి. ఫర్న్ ఇది మాన్స్టెరా, వెరిగేటెడ్ మాన్స్టెరా కూడా ఉన్నాయండి. పాట్లో फ्लोरिडा ఉన్నాయి. ब्यूटी वेरिगेटेड। అది కూడా వెరిగేటెడే అండి. पेरू वेरिगेटेड। ఏ ప్లాంట్ నికాలి? एपिफिनिल। ఏ వాలా? एंथोनिम कोरियसम। ఆంథోనియం. एंथोनिम कोरियसम। ఓ చూడండి ఎంత బాగుందో అసలు. దీని లీఫ్ అసలు చాలా థిక్గా ఉందండి. థ్యాంక్ యూ సో आपको भी మచ్. थैंक यू। आपका चैनल को भी। ఇవి చూడండి హ్యాంగింగ్స్. ఇవి లైవ్ ప్లాంట్స్ అండి. ఇవి మీకు కొన్ని వాటర్ వేసేస్తే సరిపోతుంది. మీకు ఒక వాల్ని మీరు ప్లెయిన్గా ఉంది దాన్ని మంచిగా క్రియేట్ చేయాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ ప్లాంట్ అని చెప్తాను. ఎందుకంటే వాల్కి ఎక్కువ వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు కదండి. ఒకవేళ ఎక్కువ వాటర్ చేస్తే వాల్ అనేది పాడే అవకాశం ఉంటుంది. ఇలాంటి మొక్కలు పెట్టామనుకోండి మనకి ఈజీగా గ్రో అవుతాయి. ఇది బోయా ప్లాంట్ అంట అండి. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. చిన్న ఉసిరికాయ లాగా ఉంది అది. బ్రహ్మకమలంలో 4 కలర్స్ ఉన్నాయంట అండి. చూడండి మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. అలానే A42 స్టాల్ ముందే మనకి నాటు సీడ్స్ అన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారండి. వారి నెంబర్ వచ్చేసి ఇక్కడ బ్యానర్ పైన ఉంది చూడండి. మీకు ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు ఆన్లైన్లో కూడా పంపిస్తారు కదా సార్, ఆన్లైన్లో కూడా పంపిస్తారంట అండి. స్టాల్ నెంబర్ 11-12లో ఉన్నానండి. అయితే ఇక్కడ ఓనర్ గారు ఉన్నారు, వారితో కనుక్కుందాం పార్ట్స్ ప్రైస్ ఎంత ఉంది ఏంటి అనేసి. ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది పార్ట్స్ది? మేడం స్టార్టింగ్ పాట్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంటుంది. ఓకే 4 ఇంచెస్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. ఓకే మీకు యూవీ ప్రొటెక్షన్ మీకు ఈజీగా 5 to 6 ఇయర్స్ వస్తుంది. మీకు 1 year తర్వాత షేడ్ అయినా కానీ మీకు మనదైతే షేడ్ అయితే కాదు. ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మీకు 5 years పాట్. ఇది ఓకే ఇలా ఉంటుంది. మీకు ఇలా ఉన్న పాట్ మీకు ఇలా అవుతుంది. ఓకే
దీనికైతే గ్యారంటీ ఇస్తాం మీకు. గ్యారంటీ ఇస్తారంట. ఆల్రెడీ మా కస్టమర్స్ ఉన్నారు మాకు ఉన్నారు. ఇందులో ఎన్ని సైజెస్ ఉన్నాయి మనకి పాట్స్లలో? స్టార్టింగ్ 4 inches నుంచి 24 inches వరకు ఉన్నాయి 24 మేడం. ఇంచెస్. ఇప్పుడు దీని ప్రైస్ ఏముంది? దీని ప్రైస్ వచ్చేసి 800 రూపీస్. 800 ఉంది. మన స్టాల్లో పార్ట్స్ కాకుండా స్టాండ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఉంటాయి మేడం. స్టాండ్స్ ప్రైస్ ఏముంది మనకి? మీకు సింగిల్ స్టాండ్స్ వచ్చేసి 35 నుంచి ఓకే 5,000 వరకు ఉన్నాయి మేడం. ఓకే 5,000 అంటే మీకు 5 feet 3 steps ఉంటుంది, 4 feet 3 steps ఉంటుంది, వీల్స్ ఉంటుంది, ఓకే స్టెయిన్లెస్ స్టీల్ తులసి స్టాండ్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఓకే ఇప్పుడు స్టెయిన్లెస్ ఇప్పుడు ఇది సింగిల్ స్టెప్ ఉంది కదా, ఇది ఎంత పడుతుంది ఇది మనకి? మీకు 3 feet స్టెప్ 3 feet స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసి 3,000 పడుతుంది. Okay. 4 feet స్టెప్ వచ్చేసి మీకు 4,000 పడుతుంది. ఓకే 5 feet స్టెప్ వచ్చేసి మీకు 4,500 పడుతుంది. ఇప్పుడు ఐరన్ లో మనకి 3 feet ఎంత పడుతుంది? 3 feet వచ్చేసి మీకు 850 పడుతుంది, 950 పడుతుంది. అంటే ఎలా మనకి అంటే లెగ్స్ ఏమైనా వేరియేషన్ ఉంటుంది? లెగ్స్ వేరియేషన్స్ ఉంటుంది మేడం. హైట్ డిఫరెన్స్ వస్తుంది? హైట్ డిఫరెన్సెస్ ఉంటాయి. 6 inches ఉంటుంది, 1 feet ఉంటుంది మీకు. ఓకే విడ్త్ వచ్చేసి 10 inches ఉంటుంది మీకు. ఓకే తులసి పాటు మనకి ఫైబర్ లో ఉంది చూడండి. ఇది ఎన్ని ఫీట్స్? 24 inches మేడం. 24 ఇంచెస్ అండి. ప్రైస్ ఏముంది దీనిది? 5,500. 5,500. అలానే మనకి ఇక్కడ వుడ్ స్పూన్స్ కానివ్వండి, అలానే క్యాస్టర్డ్ ఐరన్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలానే మనకి వుడ్వి కూడా చాలా ఉన్నాయండి. గార్డెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ స్టాండ్ మేము లాంచ్ చేసి 1 year అవుతుంది. ఇదేంటంటే మీకు నట్ బోల్ట్ ఉంటుంది మీకు. నట్ బోల్ట్ తో పాటు స్క్రూ బుషెస్ ఉంటుంది. దీని మీద మీకు మీరు వెయిట్ పెట్టచ్చు. 300 to 400 వెయిట్ పెట్టచ్చు. దీంట్లో మీకు 2 feet నుంచి 6 feet దాకా ఉంటుంది. డబుల్ అయినా ట్రిపుల్ అయినా. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, ఇక్కడ మనం ఇది తీసేసి వీల్స్ కూడా జాయింట్ చేసుకోవచ్చు కదా? వీల్స్ కి దీనికి జాయింట్ రాదు మేడం. ఎందుకంటే వీల్స్ అనేది మనకు 4 inches ఉంటుంది. Okay. ఓన్లీ వీల్ వచ్చేసి 3 inches ఉంటుంది. టోటల్ వచ్చేసి 4 inches ఉంటుంది. Okay. వీల్ 3 inches. ఓకే అది 1 inch 4 inches వస్తుంది కదా, దీనికి రాదు. రాదు. దానికి ఏంటంటే సపరేట్ గా మనకి మొత్తం దానికి సెటప్ చేయాలి దానికి. అది ఓకే ఆ వీల్స్ కూడా దొరుకుతాయి కానీ వెయిట్ అది కూడా అవుతుంది, కానీ దీనికి చేయడానికి రాదు. ఓకే దానికి ఏంటంటే మళ్ళీ టోటల్ గా మనం బాడీ స్క్వేర్ చేస్తే మనకు వీల్స్ చేయడానికి వస్తుంది. దీంట్లో మీకు 12, 15, 18, 20, 24, 30, 40 కూడా ఉంటుంది మేడం. ఓకే ఇది వచ్చేసి 1 feet హైట్. 1 feet హైట్. ఇప్పుడు ఇది ఎంత పడుతుంది ప్రైస్? ఇది మనకి ఇది వచ్చేసి మనకి 1800 పడుతుంది. 1800 పడుతుంది. వితౌట్ వీల్స్ అంటే 1300 పడుతుంది. ఓకే ఇది గేజ్ వచ్చేసి ఎంత ఉంది మనకి? 1.5. 1.5 గేజ్. ఓకే క్వాలిటీ మాత్రం నాకైతే బాగా అనిపిస్తుంది అండి. మీకు ఎలా అనిపిస్తుందో ఒక్కసారి గ్రైండింగ్ కామెంట్ ఉండొచ్చు చేయండి. మేడం. ఇది పౌడర్ కోటెడ్ కాదు కదా? పౌడర్ కోటెడ్ కాదు మేడం. ఓకే పౌడర్ కోటెడ్ అయినా కానీ మనం ఎక్కడైతే మన వాటర్ రెసిస్టెంట్ స్టాప్ అయ్యి దానివల్ల మనకి రస్ట్ వచ్చేస్తుంది. పౌడర్ కోటెడ్ అయినా పౌడర్ కోటెడ్ అయినా రస్ట్ వచ్చేస్తుంది. ఓకే స్టెయిన్లెస్ స్టీల్ అయినా కూడా వస్తుంది మేడం. ఓకే 202 గ్రేడ్ అయినా 302 గ్రేడ్ అయినా రస్ట్ వస్తుంది. వస్తుంది. ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ షీట్ ఉంటుంది కదా, స్టీల్ చాపింగ్ బోర్డ్, ఓకే దానికి రస్ట్ రాదు. ఇప్పుడు మీరు స్టీల్లో తీసుకున్నా కానీ ఎక్కడైతే మనం వెల్డింగ్ చేస్తామో అక్కడ రస్ట్ వస్తుంది, మిగతా దగ్గర రాదు. చూడండి పూజకి కావాల్సిన ప్రతిదీ కూడా మనము ఇక్కడ మనం పెట్టేసుకోవచ్చు. ఓకే చూడండి. నో ప్రాబ్లం. ఓకే ప్రైస్ మెయింటైన్ చేసినా పర్లేదు అంటున్నా. క్వాంటిటీ బట్టి కూడా రేట్ తగ్గిస్తాం మేడం. ఓకే ఓకే ఇది 12, 18 మేడం. ఓకే ఇది 12 మేడం. ఓకే ఇది వచ్చేసి 12, 6. దీంట్లో మీకు వీల్స్ అన్నారు కదా, వీల్స్ కూడా వస్తుంది. దీంట్లో వచ్చేసి 15, 18, 20, 24, 30, 40 వరకు వస్తుంది. ఓకే దీనికి వచ్చేసి ఏంటంటే మేడం మీకు ఇక్కడ అనేది మీకు మీరు ఇందాక అన్నారు కదా ఆ బుషెస్ కి మనకి వీల్స్ పెట్టడం. ఓకే వీల్స్ అనేది మేడం ఈ మొత్తం ఈ షేప్ వచ్చేస్తాయి మనకి. ఈ షేప్ వల్ల దానికి చేయడానికి రాదు. చేయడానికి రాదు. ఇంకోటి ఏంటంటే వెయిట్ గేజ్ ఎక్కువ ఉంటుంది. గేజ్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ ఎక్కువ మెయింటెనెన్స్ కోసం మనం ఇలా పట్టి మెయింటైన్ చేస్తాం. ఇది 4 mm థిక్గా ఉందండి పట్టి అనేది. ఇక్కడ మనకి ఇక్కడ చాలా లావుగా ఉంది. డబల్ వేశారు. డబల్ వేసాం మేడం. ఇంకోటి ఇది వచ్చేసి 3 kgs ఉంటుంది మీకు. ఓకే 3 kgs ఉంటుంది. మీరు పట్టుకొని చూడండి, చాలా బరువు ఉంటుంది. నేను యాక్టింగ్ చేయట్లేదండి, చాలా బరువు ఉంది అది. సింగిల్ హ్యాండ్ తోటి అయితే లిఫ్ట్ చేయలేము మనం దాన్ని. దీనిలో మీకు హైట్ తక్కువ కావాలన్నా కూడా ఉన్నాయి మేడం. ఓకే హైట్ తక్కువ, ఇదేమో హైట్ తక్కువ ఉంటుంది, 4 inches ఉంటుంది. ఓకే ఇందాక చూసిందేమో హైట్ ఎక్కువ 12 ఇంచెస్ 1 feet అది. ఒకవేళ మీకు ఇలా కావాలన్నా ఇలా కూడా ఉంది, 6 inches ఉంటుంది. 6 inches బాగుంది. నేను A21 స్టాల్లో ఉన్నానండి. ఇక్కడ మొత్తం చామంతి కటింగ్స్, శాప్లింగ్స్ అన్నీ ఉన్నాయండి. 21 కలర్స్ ఉన్నాయంట. అలానే ఇక్కడ మనకి దుంపలు కూడా ఉన్నాయండి. అమరిల్లీస్ అండి, సమ్మర్ బ్లూమింగ్ ఫ్లవర్ బల్బ్స్ ఇవి. ఓకే తర్వాత ఇవి గ్లాడియోలస్. ఇవి అట్మాస్ఫియర్ టెంపరేచర్ 25 degrees Celsius వరకు పూస్తాయి. అంటే రైనీ సీజన్, వింటర్ సీజన్ కూడా ఫ్లవరింగ్ వస్తుంది. ఓకే
ఏషియాటిక్ లిల్లీ పర్టికులర్గా వింటర్ ఫ్లవరింగ్ బల్బ్స్ అండి ఇవి. ఫుట్బాల్ లిల్లీ వచ్చి సమ్మర్ ఫ్లవరింగ్ బల్బ్. ఇవి వైజయంతి మాల అంటారండి, కృష్ణుడికి ఇష్టం అని చెప్పేసి. ఇవి పూసలు ఎట్లా వస్తాయంటే మనం దండ కూర్చుకునేటట్టుగా ఓకే. వస్తాయి కాబట్టి వైజయంతి మాల. ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలండి. ఇప్పుడు చామంతులు ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే నార్మల్ చామంతులేనా లేకపోతే ఏమైనా స్పెషల్ గా ఏమైనా తెచ్చారా? ఇవండి ఇవి ఇంపోర్టెడ్ వెరైటీ, అంటే మదర్ ప్లాంట్స్ ని ఇంపోర్ట్ చేసుకొని వాటి నుంచి కటింగ్స్ పెట్టి ప్రాపగేట్ చేసుకునేవి అనమాట. ఎన్ని కలర్స్ ఉన్నాయి? టోటల్ 21 కలర్స్ అండి ఇవి మొత్తము. ఓకే. నేను A13 స్టాల్లో ఉన్నానండి. ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఆర్కిడ్స్ ఉన్నాయి. అయితే ఈసారి ఏం కలెక్షన్ తీసుకొచ్చారో బాబుని అడిగి ఒకసారి తెలుసుకుందాము. నాన్న ఈసారి ఏమేమి కలెక్షన్, నీ పేరు చెప్పేసేనా ఫస్ట్? నా పేరు రోహిత్ కుమార్ అండి. రోహిత్ కుమార్. ఇక్కడ ఈసారి ఏమేమి వెరైటీస్ తీసుకొచ్చారు, ఎన్ని కలర్స్ తీసుకొచ్చారు? ఈసారి చాలా వెరైటీస్ తీసుకొచ్చాం మేడం. ఆల్మోస్ట్ ఒక 9 to 10 వెరైటీస్ ఆఫ్ ఆర్చిడ్స్ ఉన్నాయి. ఓకే. ఈ మొకారోస్ కొన్ని ఉన్నాయి మేడం. 4 కలర్స్ ఉన్నాయి మొకారోస్లో. ఎల్లో, ఆరెంజ్, రెడ్ అండ్ పర్పుల్. అండ్ ఎయిర్ ప్లాంట్స్ కూడా కొన్ని ఉన్నాయి మేడం. ఎయిర్ ప్లాంట్స్ ఆల్మోస్ట్ 2 కలర్స్ మిగిలినాయి. ఓకే. అన్నీ అయిపోయాయి అప్పుడే ఫస్ట్ డేకే దాదాపుగా అన్నీ అయిపోయాయండి. చూడండి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు తీసినా కూడా ఇక్కడికి వస్తే అలా ఆగిపోతాను నేను. మీకు ఎలా అనిపించాయో ఒక్కసారి కామెంట్ చేయండి. స్టార్టింగ్ ప్రైస్ ఏమో? డెండ్రోఫియాస్ వచ్చేసి 800 మేడం, ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఓకే. అండ్ సీడింగ్స్ అని కొన్ని ఉన్నాయి, 300 మేడం స్టార్టింగ్. వితౌట్ ఫ్లవర్ లేకుండా. ఓకే. అండ్ డెండ్రోఫియాస్ వచ్చేసి 1500 నుంచి స్టార్టింగ్ మేడం. ఓకే. ఎయిర్ ప్లాంట్స్ 1500 నుంచి స్టార్టింగ్. ఓకే. ఈ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో. పర్పుల్, లైట్ ఎల్లో, ఫ్లవర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి అది. అలానే వైట్ చూడండి ఎంత అందంగా ఉందో వైట్. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నా ఎన్ని కలర్స్ ఉన్నా కూడా మనకి ప్రైస్ తగ్గకపోతే మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. అయితే నాన్న ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తే ప్రైస్ కొంచెం తగ్గించి ఇస్తారా? తగ్గించిస్తారు. ఓకే. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ అండి. మన ఛానల్ పేరు చెప్పండి, చూపించండి. చూపిస్తే ఖచ్చితంగా మీకు ఇక్కడ డిస్కౌంట్ అనేది దొరుకుతుందండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టాల్ వచ్చేసి 45-46లోనేనండి. మొత్తం సక్లెంట్స్ ఉన్నాయి చూడండి. అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అసలు చూస్తుంటే అన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ ఇదొక మంచి వెరైటీ ఉంది చూడండి, ఎంత బుషిగా ఉంది. పార్ట్ మాత్రం చిన్నగా ఉంది. దీని స్టెమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంత చిన్న మొక్కకి ఇంత స్టెమ్ వచ్చింది. స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి. స్నేక్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఈ మొక్క చూడండి ఎంత బాగుందో అసలు. ఇవన్నీ కూడా చిన్న చిన్న లీవ్స్ అండి ఇవి. అలానే క్యాక్టస్ చూడండి, బాల్ క్యాక్టస్, అలా ఇవన్నీ కూడా క్యాక్టస్లు ఉన్నాయి. సక్లెంట్స్లలో మనకి 100 నుంచి అప్ టు 500 వరకు ఉన్నాయంట అండి. ఈ నర్సరీ మేళ ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే దీని తర్వాత కూడా కంటిన్యూషన్ వీడియో ఇంకొకటి వస్తుందండి. దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మొక్కలు, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ అండి.